మంత్రులతో సిజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్ అండ్ అశుతోష్ రాంకా భేటీ కాబోతున్నారు. అయితే సిజేపీ 3 డిమాండ్లు పెట్టింది. ఈ 3 డిమాండ్లో రెండింటికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక మూడోది ఆ డిమాండ్ చాలా కీలకం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పైన 3వ డిమాండ్ ఉంది. అయితే ఇవాళ మధ్యాహ్నం వరకు కూడా గడువు తీసుకుంది ఈ డిమాండ్ని పరిష్కారం కోసమని కేంద్ర ప్రభుత్వం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే ప్రసక్తే లేదంటున్నారు ప్రభుత్వ వర్గాలు. మరోవైపు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకి సీజేపీ పట్టుబడుతోంది. ఆయన రాజీనామా చేస్తే గానీ నిరసనని మేము విరమించమన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. నిన్న ఎన్టీఏలో కూడా చాలా కీలకంగా మార్పులు జరిగాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ నిర్వహణ చేయాల్సినటువంటి సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో చాలా పెద్ద మొత్తంలో మార్పులు జరిగాయి. 47 మంది అధికారులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సో సిజేపీ ఆందోళనలతో ఢిల్లీలో ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి. 4 అంచెల భద్రత కొనసాగుతోంది. 6 రోజులుగా పార్లమెంట్ దగ్గర మొబైల్ ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిలిపివేశారు. భద్రతా కారణాల దృష్ట్యా 18 మెట్రో స్టేషన్లను కూడా క్లోజ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పైన ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. 3 డిమాండ్లు పెట్టారు. మూడింట్లో ఒకటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, రెండవది నీట్ పేపర్ లీక్ సంఘటన తర్వాత ప్రాణాలు తీసుకున్నటువంటి విద్యార్థులకి వారి కుటుంబాలకి ₹1 సహాయం చేయడం, ఇక మూడవది అక్కడ నీట్ పేపర్ లీక్ ఇష్యూ తర్వాత నుంచి స్టార్ట్ అయినటువంటి ప్రొటెస్ట్ల కారణంగా ప్రొటెస్ట్లో పాల్గొన్నటువంటి విద్యార్థుల పైన కానీ ప్రొటెస్టర్స్ పైన కానీ అందరిపైన డైరెక్ట్గా కేసులు పెట్టడం, ఆ కేసులను ఎత్తివేయాలి. సో ఇవి అక్కడ 3 డిమాండ్లు. ఈ మూడిట్లో రెండింటికి చాలా సానుకూలంగా స్పందించినటువంటి కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రతినిధులుగా వచ్చినటువంటి జేపీ నడ్డా అండ్ జితేందర్ సింగ్ రెండింటికి సానుకూలంగా ఉన్నారు. ఒకటి మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఒకటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. సో చాలా మంది అడుగుతూ ఉన్నారు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేది ఇదొక పిచ్చి మాట. గతంలో చాలాసార్లు పేపర్ లీక్ అయింది, వాళ్ళంతా రాజీనామా చేశారా? గతంలో అనేక మంది మంత్రులుగా పనిచేస్తున్న సమయంలో పేపర్ లీక్ అయింది, వాళ్ళంతా రాజీనామా చేశారా? అదంతా పిచ్చి మూర్ఖంగా మాట్లాడుతున్నారు అన్నట్టుగా చాలామంది ప్రో బీజేపీ అంటామా లేకపోతే అటు ఎన్డీఏ కూటమికి లేదంటే సామాన్య జనం కూడా కొంతమంది మాట్లాడుకుంటున్నారు. సో ఇక్కడ దీనికి అభిజిత్ దీప్కే మొదటి రోజే ఒక సమాధానం చెప్పారు సిజేపీ పార్టీ చీఫ్గా. ఆయన చెప్పిన మాట ఏంటి? ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఏదైనా తప్పిదం జరిగితే మిమ్మల్ని ఆ కంపెనీ నుంచి తొలగిస్తారా లేదా? తొలగిస్తారు. ఎందుకు? మీరు తప్పు చేశారు కాబట్టి. అలాగే ఆయనకు బాధ్యత అప్పగించింది కేంద్ర ప్రభుత్వం ఎడ్యుకేషన్కి సంబంధించి మినిస్ట్రీగా. సో ఆయన ఆ బాధ్యతలు విఫలమయ్యారు కాబట్టి ఆయన డెఫినెట్గా బాధ్యత తీసుకొని రాజీనామా చేయాల్సిందే. లేదనంటే ఇది నెక్స్ట్ ఫర్దర్గా ఇంకొకరికి ఎవరికి భయం లేకుండా పోతుంది. పేపర్ లీకే కదా చాలా లైట్ అనుకుంటారు. పేపర్ లీక్ అంటే అమ్మో చాలా పెద్ద అంశం. రేపటి రోజున ఆ బాధ్యతలు నేను తీసుకున్నా చాలా బాధ్యతాయుతంగా నేను పని చేయకపోతే నా పదవి కూడా ఊడుద్దన్న రకంగా భయపడిపోవాలంటే దానికి పనిష్మెంట్గా ఇది చేయాల్సిందే. ఆయన ఉద్యోగం తొలగించాలంటే మినిస్ట్రీ పదవి నుంచి తొలగించాలి లేదా మార్పులు చేయాలి. ఇది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి సవాల్. మరి ఏం చేస్తుందో చూడాలి. కేవలం ఒకవేళ కనుక తొలగిస్తే ఇక్కడ ఇంకొక చర్చ కూడా జరుగుతుంది సోషల్ మీడియాలో. ఇదే సోషల్ మీడియా ఈరోజు ఈ పేపర్ లీక్ ఇష్యూ తర్వాత నుంచి సిజేపీ పార్టీకి పునాది పోసింది. ఇదే సోషల్ మీడియా ప్రొటెస్ట్ అందరినీ ఏకం చేసింది. ఇదే సోషల్ మీడియా కేంద్ర ప్రభుత్వాన్ని దించింది. ఇదే సోషల్ మీడియా ఏకంగా ప్రధాని సైతం వీడియోలు రాత్రికి రాత్రే పెట్టేలా చేసింది. సో ఇప్పుడు ఆ సోషల్ మీడియాలో ఇంకొక చర్చ ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ కనుక రాజీనామా చేస్తే ఒకవేళ వాళ్ళ డిమాండ్స్కి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కూడా తన చేత రాజీనామా చేయిస్తే ఆ రాజీనామా తర్వాత రేపటి రోజున E20 పెట్రోల్ వివాదం కూడా నడుస్తోంది. E20 పెట్రోల్ వివాదం కూడా సేమ్ ఇదే రకంగా సోషల్ మీడియాలో జెన్జీ మొత్తం ఏకమైపోయి నితిన్ గడ్కరీ చేయడం మూలంగా తమ వాహనాలు ధ్వంసమవుతున్నాయని నితిన్ గడ్కరీ చేయడం మూలంగా రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి ఆయనకు వ్యతిరేకంగా డిమాండ్ చేస్తూ నిరసన చెప్పి రాజీనామా చేయాలంటే ఆయన చేయాల్సిందేనా? ఫినాన్స్ మినిస్టర్గా రూపాయి వాల్యూ పడిపోయింది. రూపాయి విలువ పడిపోవడంతో పాటుగా ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అయింది. ట్యాక్స్లకు సంబంధించిన విషయంలో అనేక రకాలుగా బారుతున్నారని చెప్పి నిరసన వ్యక్తం చేస్తుంది. నిర్మలా సీతారామన్ రాజీనామా చేయించాలా? ఆ తర్వాత అగ్రికల్చర్ మినిస్టరా? ఆ తర్వాత ప్రధాని మోదీ వరకు వస్తే ఏంటి? అందుకే ఒకరి రాజీనామా చేయిస్తే ఆ తర్వాత ఇంకొకరి మీద ఈ రకంగానే నిరసనలు వచ్చే అవకాశం ఉంది. ఇంకొక 2.5 ఏళ్ల కాలం కూడా ఉంది కాబట్టి ఎలాగైనా సరే దాటి నుంచి బయటపడేందుకు రాజీనామా అనేది అంశం కాదు. రాజీనామా కాకుండా ఇంకేదైనా ఆలోచించాలన్న దిశగా ప్రభుత్వ వర్గాలు అయితే ప్లాన్ చేస్తున్నాయి. అంటే ప్రభుత్వం అంటే మోదీ, అమిత్ షా ప్లాన్ చేస్తున్నారు. మరి ఏం చేస్తారనే చూడాలి. ఇప్పటివరకైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పైన వాళ్ళు సుముఖంగా లేరు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించడానికి వీల్లేదన్నట్టుగానే ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక వ్యక్తులు అమిత్ షా, మోదీ భావిస్తున్నారట. మరి ఫైనల్గా ఎటువంటి రిజల్ట్స్ వస్తుందో చూడాలి. కానీ ఇక్కడ సిజేపీ డిమాండ్ కూడా అదే, అక్కడ ప్రొటెస్టర్స్ యొక్క డిమాండ్ కూడా అదే. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే నిరసనని విరమించము, ప్రధానమైనటువంటి డిమాండ్ అదే. ఇక సోనం వాంగ్చుక్ ఎవరైతే నిరసన ఆమరణ నిరాహార దీక్ష చేశారో
ఆమె నిరాహార దీక్ష చేసినటువంటి సోనం వాంగ్చుక్ కూడా దీక్ష విరమించారు. మరి ఇంకెక్కడ దీక్ష అనుకోవచ్చు మీరు. సోనం వాంగ్చుక్ ఈజ్ ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది మూమెంట్. ఈ మూమెంట్లో ఆయన కూడా ఒక పార్ట్ అండ్ పార్సల్, అంతేగాని ఆయనే మూమెంట్ మొత్తానికి లీడ్ చేసిన వ్యక్తి కాదు అంటూ ఇంకొక విషయం క్లియర్గా చెప్పుకుంటే ఈ మూమెంట్కి అసలు లీడరే లేడు. ఎవరికి వాళ్ళే లీడర్లు, ఎవరికి వాళ్ళే బాధితులు, ఎవరికి వాళ్ళే నిరసనకారులు, ఎవరికి వాళ్ళే విద్యార్థులు, ఎవరికి వాళ్ళే విద్యార్థి మద్దతుదారులు. సోనం వాంగ్చుక్ ఈజ్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ మూమెంట్, అంతేగాని హీఈస్ నాట్ ద హోల్ లీడర్ ఫర్ దిస్ మూమెంట్. సో ఆయన నిరీక్షణ విరమించినా కూడా ఇప్పటికే డిమాండ్ చేస్తున్నమాట ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేది. ఒకసారి అభిజిత్ దీప్కి మాట్లాడుకొచ్చారు, ఆయన ఏం మాట్లాడారు చూద్దాం అండ్ విల్ మూవ్ ఆన్ అగైన్. ఇంకా దీని గురించి మాట్లాడతాను. ఒకసారి అభిజిత్ దీప్కి మాటలు విందాం. जैसे कि आप सबको पता था, पिछले कुछ दिनों से मेरी तबीयत खराब थी, सो ब्लड रिपोर्ट्स आ गए एंड आई हैव बीन डायग्नोज्ड विद टाइफाइड और ट्रीटमेंट चल रहा है मेरा. रोज सुबह और शाम को आईवीज लग रहे हैं. बट आई रियली वांट टू थैंक ऑल द कॉकरोचेस जो पूरे देश भर में पीसफुली प्रोटेस्ट कर रहे हैं और इस मूवमेंट को इतना सक्सेसफुल बना दिया है आप लोगों ने. अ बिग थैंक यू टू ऑल एंड कांग्रेचुलेशंस टू यू ऑल फॉर मेकिंग दिस मूवमेंट सच अ बिग सक्सेस. एंड आई एम वेरी श्योर अगर हम ऐसे ही पीसफुली प्रोटेस्ट करेंगे तो धर्मेंद्र प्रधान का इस्तीफा जरूर होगा. थैंक यू वेरी मच. हेलो एवरीवन, जैसे कि आप सबको पता था पिछले రైట్, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే మేము నిరసన వ్యక్తం మొత్తం విరమిస్తామన్న రకంగా అభిజిత్ దీప్కే చెప్తున్నారు. సో డిస్కస్ చేద్దాం. నాతో పాటుగా నా కొలీగ్ శ్రీధర్ జాయిన్ అవుతున్నారు. శ్రీధర్, ఏంటి సిచ్యువేషన్? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే అవకాశం ఏదైనా కనబడుతోందా? అమిత్ షా లేదు అటు మోదీ నిర్ణయం వెనుక ఏ రకంగా జరగబోతోంది? ఇప్పుడు ఆ రాజీనామాతోనే ఏదో ఒకటి తేలే అవకాశం ఉంది. రాజీనామా చేస్తానంటేనేమో నిరసన ఎత్తివేసే అవకాశం ఉంది, రాజీనామా చేయకపోతే మరింత ఉధృతమయ్యే అవకాశం ఉంది. దేనికైనా ఇంకొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. మధ్యాహ్నం కల్లా సమయం ఇచ్చారు. ఆల్మోస్ట్ ఇప్పుడు మనం న్యూస్ చేసేసరికల్లా 11 అవుతోంది. సో 1 గంట 2 గంట కల్లా ఏదో క్లారిటీ రావాల్సిందే. ఏం జరగవచ్చు? రామరాజు, రాజీనామాపై మాత్రము అటు కేంద్ర ప్రభుత్వం కూడా క్లారిటీ ఇవ్వట్లేదు. ఎందుకంటే అటు ఎన్టీఏలో భారీగా మార్పులు చేసింది, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో 47 మంది అధికారులను కూడా తొలగించింది. దీన్ని చూస్తేనే స్పష్టమవుతుంది. ఒకవైపు కన్సర్న్ మినిస్టర్ కు సంబంధించి కూడా రాజీనామాకు కూడా కేంద్రం ఒప్పుకోవట్లేదు. ప్రధానంగా ధర్మేంద్ర ప్రధాన్ ను ఎందుకు తప్పించాలి అని చెప్పి కూడా బీజేపీ నేతలు కానివ్వండి, అటు ఉన్నటువంటి కేంద్ర మంత్రులు సైతం కూడా తిరస్కరిస్తున్నారు. ఎందుకంటే రాజీనామా అనేది కూడా పరిష్కారం కాదు, దానికి ప్రత్యేకమైన చట్టం తీసుకొస్తాము, అధికారులను ఇప్పటికే తొలగించాం, అంతేకాకుండా ఎవరైతే పేపర్ లీకేజ్ కి పాల్పడ్డారో వారందరినీ కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపించాము. అసలు రాజీనామా ఎందుకు చేయాలి, గతంలో ఇటువంటివి కూడా గత ప్రభుత్వాల్లో కూడా జరగలేదా అంటూ కూడా రాజీనామా డిమాండ్ చేస్తుంటే ఎదురుదాడి అయితే జరుగుతుంది. కానీ భేటీలో మాత్రం స్పష్టంగా, ఎందుకంటే అటు కేంద్ర మంత్రులతో అటు సిజేపీ ప్రతినిధుల భేటీ ఏదైతుందో ఆ భేటీలో మాత్రం 3 డిమాండ్లు కూడా నిన్న జరిగాయి. అందులో ప్రధానంగా కూడా రాజీనామా డిమాండ్. దాంతో ఆ చర్చలు కూడా సఫలం కాలేదు. మరొకసారి కూడా ఈ రోజు భేటీ అవుతామని నిన్న స్పష్టం చేశారు. మీరు అన్నట్టుగానే మరికొన్ని గంటల్లోనే ఆ భేటీ కూడా జరిగినందుకు భేటీకి సంబంధించి మాత్రం డెఫినెట్ గా అటు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సంబంధించి మాత్రం ఆ డిమాండ్ ను కూడా కంటిన్యూ చేసే అవకాశం ఉంది. మనది ఇంకా ఏంటంటే దేశవ్యాప్తంగా, ఎందుకంటే ఉద్యమం దేశవ్యాప్తంగా మెల్లగా కూడా స్ప్రెడ్ అయిపోతుంది. ఎక్కడికక్కడ అటు దేశంలో ఉన్నటువంటి పట్టణాల్లో సైతం కూడా దీనికి సంబంధించి కూడా అటు కేంద్ర ప్రభుత్వం పైన పేపర్ లీకేజ్ పైన కూడా ఆగ్రహాలు మొదలవుతున్నాయి. ఎక్కడికక్కడ ధర్నాలు చేస్తున్నారు. ఇంకోవైపు అటు ఢిల్లీ జంతర్ మంతర్ వద్దకు వెళ్లేందుకు కూడా భారీగా కూడా ఎవరికి వారు దానికి నాయకుడు, మీరు అన్నట్టుగా నాయకుడు లేనప్పటికీ మనది మాత్రం డెఫినెట్ గా ఈ ఉద్యమం మెల్లగా పీక్ అవుతుంది. ఈ మూవ్మెంట్ లో పాల్గొనేందుకు కూడా యువత పెద్ద ఎత్తున ఢిల్లీ వైపు తరలి వెళ్తున్నారు. అందుకే ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కూడా వచ్చేటువంటి అక్కడ నిరసన తెలిపేందుకు వచ్చేటువంటి నిరసనకారులు ఎక్కడికక్కడ కూడా కొంత అనుమానంతో పోలీసులు కూడా అదుపులోకి తీసుకుంటున్నప్పటికీ కూడా జంతర్ మంతర్ వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అటు భారీగా బందోబస్తు అయితే ఉందని చెప్పాలి. ఎందుకంటే ఈ ఇష్యూ ఎప్పుడైతే ఇంకా వెళ్తుందో దానికి పెద్ద ఎత్తున కూడా నిరసనకారులు పాయింట్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేది సిజేపీ డిమాండ్. అంటే అక్కడ ప్రొటెస్టర్స్ డిమాండ్. ఇటు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే తదువాత ఇంకా కీలక పరిణామాలు ఉంటాయి. ఒకసారి మేము రాజీనామా చేయించామంటే తప్పును అంగీకరించినట్టే. ధర్మేంద్ర ప్రధాన్ తర్వాత నితిన్ గడ్కరీపై పెడతారు, నితిన్ గడ్కరీ తర్వాత నిర్మలా సీతారామన్పై పెడతారు, ఆవిడ తర్వాత ఇంకో అగ్రికల్చర్ మినిస్టర్, అక్కడి నుంచి మోదీ వరకు వస్తారు. సో రాజీనామా చేయిస్తే ఏకంగా ప్రభుత్వానికి ప్రమాదం అని భావించే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రభుత్వ తరపు నుంచి. కాబట్టి రాజీనామా కాకుండా ఇంకేదైనా ఆల్టర్నేట్ ఆప్షన్ చూసే అవకాశం ఉందా? ఒకవేళ అలాంటి ఆల్టర్నేట్ ఆప్షన్ చూస్తే సిజేపీ అంగీకరిస్తుందా? ఇదే చాలా టిపికల్ పాయింట్. మధ్యాహ్నం వరకే ఏదో ఒక డిసిషన్ రావాల్సిందే. అటు రాజీనామా కాకుండా ఇతర డిమాండ్లకు ఒప్పుకుంటే మాత్రం సిజేపీకి సంబంధించి కూడా, ఎందుకంటే సిజేపీ మూవ్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఇందాక అన్నట్టు దేశవ్యాప్తంగా
ఎవరికి వారు స్వతహాగా కూడా ఉద్యమంకు సంబంధించి నీట్ పేపర్ కు లీకేజ్ సంబంధించినటువంటి దాంట్లో పాల్గొంటున్నారు కాబట్టి డెఫినెట్ గా కూడా రాజీనామా అనే డిమాండ్ ప్రధానంగా కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. ఒకవేళ రాజీనామాకు కూడా చేయలేడు అనుకుంటే నిన్ననే కూడా ఒకవైపు మిగతా డిమాండ్లకు సంబంధించి ఓకే అని చెప్పి కేంద్రంతో కూడా చర్చలు సఫలమయ్యాయి. కానీ రాజీనామానే ప్రధానమైనటువంటి డిమాండ్. సిజేపీ ఎప్పుడైతే అటు మూవ్మెంట్ స్టార్ట్ చేసిందో సోనం వాంగ్చుక్ దీక్ష విరమించినప్పటికీ కూడా ఆయన రాజీనామాకు సంబంధించి మాత్రం ప్రధాన డిమాండ్ తో కూడా ముందుకు వెళ్తుంది. అందులో భాగంగా ఈ చర్చలు ఈ రోజుకి మరి పోస్ట్ పోన్ నిన్న నుంచి ఈ రోజు పోస్ట్ పోన్ అయినాయి కాబట్టి డెఫినెట్ గా రాజీనామాకు కొంత పట్టుబట్టే అవకాశం ఉంది. అటు కేంద్రం సైతం కూడా రాజీనామా చేస్తే కరెక్ట్ కాదు, ఎందుకంటే మీరు అన్నట్టుగా నెక్స్ట్ ఇంకొక మంత్రి ఆ తర్వాత ప్రధానమంత్రి రాజీనామా చేయాలని చెప్పి ప్రతిపక్షాల నుండి ఇట్లాంటి మూవ్మెంట్ల నుండి డిమాండ్స్ వస్తుంటాయి కాబట్టి కొంత కన్విన్స్ చేసే అవకాశం ఉంటుంది. కానీ కన్విన్స్ అయితే మాత్రం సిజేపీ మీద సైతం కూడా కొంత నిరసనకారుల నుంచి మాత్రం ఉద్యమకారుల నుంచి మాత్రం కొంత ఖచ్చితంగా కూడా నెగిటివ్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి ఆల్టర్నేట్ గా సిజేపీ సైతం కూడా ఇది కొంత ఇరుకున పడేటువంటి ఛాన్స్ ఉంటుంది మన దాంట్లో భాగంగా. ఎందుకంటే సిజేపీ ప్రాతినిధ్యం వహించి సిజేపీ అక్కడికి